కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక భారీ రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీని ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికారంలోకి రాగానే స్థానిక వ్యాపారాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే ఉపాధి అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. చేనేతల కోసం టెక్స్టైల్ హబ్ని ఏర్పాటు చేస్తానన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందేలా చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేశారు. మరిప్పుడు ఎలా ఆయన సంక్షేమ పథకాలను ప్రకటించారని ప్రశ్నించారు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసే ప్రజాప్రతినిధులకే ప్రజల మద్దతు తెలియచేయాలని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు అన్నారు. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయనకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడిరి ఉమాబాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. మరోసారి సంక్షేమ పాలన అందించే వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లను కోరారు. మీ అందరి ఆశీర్వాదం ఆయనకు ఉండాలని ప్రాణగుర్తి అమ్మ నీ ఓట ప్రాణగుర్తు అందుకనమ్మా ఈ రోజు నేరాజనాలతో మహిళలందరూ కూడా ప్రమాదంగా పడుతున్నారని పివిఎల్ నరసింహరాజు గారికి ఈ ప్రచార చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందన్నారు గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి. పిడుగురాల మండలం కోనంకి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయనకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ తీసుకువస్తే దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు కాసు. ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్తారన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గిరిజన గూడానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గిరిజనుల నృత్యాలకు ముగ్ధుడైన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వారితో కలిసి కాసేపు చిందేశారు. ప్రతి గడపకు సంక్షేమం అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వమని గిరిజన ఓటర్లను కోరారు శిల్పా చక్రపాణి. చంద్రబాబు పాలనంతా అవినీతి అక్రమాలే అన్నారు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. మోసపూరిత హామీలిచ్చే చంద్రబాబును నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గుంటూరు రూరల్ మండలం 46వ డివిజన్ పరిధిలో ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్
ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై నుంచి ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి చేరి మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అది జగనన్న పంపించాడు కిరణాన్ని దాని గుర్తుకి ఓటేసి గెలిపించాలి మీరు. ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. పట్టణంలో పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 1వ తేదీనే ఇంటి దగ్గరికే వచ్చే పింఛన్ని రానివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో ఓడించాలని ఓటర్లను కోరారు బాలినేని. మళ్లీ జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇంటి దగ్గరికే సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.